Dare and Win Martial Arts Academy. Contact us for learn karate, kung fu, kickboxing, judo and weapons. Daily classes morning 6 a.m. to 7:30 a.m. Evening 7 p.m. to 8:30 p.m. Special coaching for girls and super kids. Dare and Win. Dojo address at Collector Courtyard, Collector Office, Vizag. Cell number 9848 295 195.
వెరీ గుడ్ అదే నేను ఒక మాట Silent. Real. Stop. కాలంగా నేను చూసిన గిన్నిస్ బుక్ రికార్డులోని 5 years బేబీకి నేర్పించి నేషనల్ లెవెల్లోని తను గెలవటం కానీ లేకపోతే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కడం కానీ జరిగింది. నాకేంటంటే అది ఇన్స్పైర్గా తీసుకొని మా పాపని కూడా ఎలా అయినా సరే నేర్పించి మంచి పేరు తెప్పించాను. నేషనల్ లెవెల్లో నెక్స్ట్ ఇయర్ కల్లా తయారు చేసి తను కూడా నేను బాగా పెంచాలనేసి అనుకుంటున్నాను. అందుకనే మెయిన్ కళని నేర్పిస్తున్నాను. అట్ ప్రజెంట్ మరి ఇప్పుడు ఉన్న కాలంలో ఎలా ఉందంటే అప్పుడు లాస్ట్ అదే గత కొంతకాలం నుంచి ఎలాగంటే కేవలం పెద్దవాళ్ళు మాత్రమే వేధించేవారు. అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు బయటకు వెళ్ళాలంటే మగవాళ్ళు పెద్దవాళ్ళు మాత్రం నేర్పించేవారు. ఇప్పుడు అలా లేదు. చిన్నపిల్లలను కూడా చూడట్లేదు. కిడ్నాప్లు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి చిన్నపిల్లల మీద. ఎలా ఉందంటే ప్రపంచం చాలా తలకిందులైపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే అమ్మాయిలు బయటకు వెళ్ళాలంటే చాలా ఘోరంగా తయారవుతున్న రోజులు ఇవి. లాస్ట్ 2 months బిఫోర్ ఎలా అయిందంటే నాగవైష్ణవి అనే అమ్మాయికి కూడా అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయి ఘోరంగా చంపేశారు కూడా. అదే కానీ అమ్మాయిలు అనేది కాస్త ఇలా కరెక్ట్ అని తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది, సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉందంటే ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఫేస్ చేస్తూ వాళ్ళు ఆత్మస్థైర్యంగా నిలబడి ముందుకు వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో అది నేను దృష్టిలో పెట్టుకొని ఏంటంటే మా పాపకి ఎలాగైనా సరే నేర్పించి నెక్స్ట్ ఇయర్ కల్లా నేషనల్ లెవెల్లోని ఛాంపియన్ చేయాలని నా ఆశ అనేది ఉంది. అందుకనే యాజ్ ఏ పేరెంట్గా ప్రతి ఒక్కరికి నేను ఇస్తున్న సలహా ఏంటంటే మీరు కూడా మీ పిల్లల్ని ఈ విధంగా కానీ పెంచితే మనం కూడా ధైర్యంగా బయటకు మనం విడిచిపెట్టగలం. వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉందంటే బయటకు వెళ్ళినా ఒకరు ఏమన్నా కూడా వాళ్ళే సమాధానం చెప్పగలరు. మనం బయటకు వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ చేయడం కానీ అంత అవసరం అనేది కూడా ఉండదు. సో సమ్ టైమ్ నాకు ఏంటంటే కిక్ బాక్స్ నేర్చుకోండి. అంటే ఫుల్ఫిల్గా కరెక్ట్ అయిన తర్వాత కిక్ బాక్సింగ్కి వెళ్ళాలి, తర్వాత జూడోకి వెళ్ళాలి, తర్వాత వెపన్స్ నేర్చుకోవాలి, తర్వాత కుంఫు నేర్చుకోవాలి. అలా మొత్తం మార్షల్ ఆర్ట్స్ ఉన్న ప్రతి ఒక్క టై బాక్సింగ్ మౌత్ ఎవ్రీథింగ్ కూడా స్టార్ట్ చేయాలనుకున్నాను. కానీ ఎక్కడ విశాఖపట్నంలో నాకు వస్తలేదు. కానీ అందరికీ నాకు వచ్చిన స్టూడెంట్స్ కూడా అందరూ ఫోన్ చేసి సార్ నేను ఓన్లీ నాన్ నేర్చుకుంటానండి, లేదంటే వెపన్స్ నేర్చుకుంటానండి, లేదంటే జూడో నేర్చుకుంటానంటే వీళ్ళకి సెపరేట్గా అక్కడికి వెళ్ళకంట అందరూ వచ్చేలా ఉండే స్టూడెంట్స్ని గ్యాదర్ చేసుకోండి. మా యొక్క గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారండి, ఒక్కొక్కదానికి ఒక మాస్టర్ ఉన్నారు. అందరి మాస్టర్లతో నేను సంప్రదించి వాళ్ళ అవగాహనతో వాళ్ళ యొక్క ఐడియాస్తో ఏంటంటే ఒక మంచి హార్ట్ వాళ్ళందరికీ అందించే ఉద్దేశం మీద ఈ యొక్క మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కింద అన్ని టచ్ చేస్తూ ఇదేంలో వచ్చే స్టూడెంట్ వెనక్కి వెళ్ళకంట వాడు ఏం నేర్చుకున్న డిఫెన్స్ పరంగా అన్నీ నేర్చుకునేటట్టు వాడికి ఏర్పాటు చేస్తామండి. అలాగే ఏదైనా మొత్తం మేము నేర్పించేది కరాటే నేర్పిస్తున్నాం, కుంఫు నేర్పిస్తున్నాం, కిక్ బాక్స్ నేర్పిస్తున్నాం, జూడో నేర్పిస్తున్నాం, అండ్ వెపన్స్లో ఆల్ నేర్పిస్తున్నాం. వెపన్లో స్వాడ్ నేర్పిస్తున్నాం, తర్వాత వెపన్స్లో మనం ఏంటంటే స్టిక్ నేర్పిస్తున్నాం అండ్ నాన్ చాక్ నేర్పిస్తున్నాం. సో పిల్లలు వచ్చి వాళ్ళు ఏంటంటే ఎటువంటి అవగాహన లేకుండా వాళ్ళు మంచి ఆర్ట్ ఇచ్చి వాళ్ళు పంపిస్తున్నామండి. తర్వాత దీని మాస్టర్లు ఏంటంటే మొత్తం అకాడమీ మొత్తం ఈ యొక్క డేర్ అండ్ విన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి టోటల్గా ఉన్న మాస్టర్స్ మొత్తం వారంలో 6 రోజులకి కూడా
డే బై డే మాస్టర్స్, 1 డే కుంఫు అయితే 1 డే కరాటే, 1 డే కరాటే అయితే నెక్స్ట్ 1 డే కిక్ బాక్సింగ్ అవుతుంది, 1 డే జూడో, 1 వెపన్స్, అలా డే బై డే ఈ వీక్ డేస్ని ఏంటంటే ఒక్కొక్క మాస్టర్ మేము పంచుకున్నామండి. ఇప్పుడు ఈ బ్రాంచ్ నేను స్టార్ట్ చేసిన తర్వాత విశాఖపట్నంలో మొత్తం 4 బ్రాంచెస్ స్టార్ట్ చేశానండి. ఈ 4 బ్రాంచ్లు కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. ఈరోజు నా మాస్టర్స్ 4 మాస్టర్లు కూడా అంటే 1 డే ఆట వెళ్ళడం, 1 డే నీట్ రావడం, అలా విధంగా క్లాసులు పెంచుకొని టీచ్ చేస్తాం అన్నమాట. ఎస్పెషల్ విశాఖపట్నంలో ఏ కల్చరల్స్లోనే మాకు అందరూ చాలా మంచి సహకారం ఇచ్చి ఇంకా స్పోర్ట్స్ని బాగా డెవలప్ చేయాలని వాళ్ళు కూడా మంచి కల్పన